గురుగారు దాన ధర్మాలు చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. దానము ధర్మము రెండు వేరు వేరా? యచ్చు ప్రతుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. దానము మనం ఒకళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి అన్న ఆలోచనతో చేస్తే అది రాజసిక దానం అనిపిస్తుంది. అలా కాకుండా దేశకాల పరిస్థితులను అర్హతలను అనుసరించి దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఏమీ ఆశించకుండా ఎదుటివారి శ్రేయస్సునే లక్ష్యంగా పెట్టుకొని కుడి చేత్తో ఇచ్చేటువంటి దానం ఎడమ చేతికి కూడా తెలియకుండా గుప్తతాను మనం చేయగలిగితే అది అద్భుతమైన శ్రేయస్సును కలుగజేస్తుంది. దానము మనం పాపం పోగొట్టుకోవటానికి, మన కర్మ క్షయం చేసుకోవటానికి పురాణం చెప్పిన అద్భుతమైన సాధనం. మనము ఒక పువ్వును కోస్తే పాపం, ఆ పువ్వును భగవంతుడికి సమర్పిస్తే పువ్వుతో పాటు మనకు కూడా ముక్తి దొరుకుతుంది. అలానే దర్భను ఖండిస్తే పాపం, కానీ దాన్ని గణేశుణ్ణి అర్చిస్తే పుణ్యం. ఇలా నిత్య జీవితంలో చేసే అనేకమైన కార్యక్రమాలకు ప్రాయశ్చిత్తగా దానం చెప్పడం జరిగింది. అర్హతను బట్టి దానం చేయమన్నారు. ఎవరికి ఇవ్వాలి దానం? కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చైవ చత్వారి సమభాగినః అని చెబుతుంది శాస్త్రం. చేసినవాడు, చేయించినవాడు, ప్రేరేపించినవాడు, ఆమోదించినవాడు, నలుగురు సత్కర్మలో కానీ దుష్కర్మలో కానీ సమానమైన భాగాన్ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇచ్చిన దానాన్ని తీసుకొని ఆ దాన గ్రహీత ఏదైనా దుష్కర్మ చేస్తే దాని వలన ఆ పాపంలో నీకు భాగస్వామ్యం ఉంటుంది. అందుకే మనం ఇచ్చేటువంటి దానము లోకహితాన్ని కోరి సమాజ శ్రేయస్సు కోసం నిరంతరము కృషి చేసేవారికి ఇస్తే అది దానంగా పరిగణింపబడుతుంది. అలా కాకుండా అవసరమైన వారికి ఆ ఆలోచన లేకపోయినా తమ ఉదర పోషణార్థమో తమ అవసరాన్ని తీర్చుకోవటం కోసమో మన దగ్గర ఉన్న ద్రవ్యాన్ని వారు గ్రహిస్తే అది ధర్మము అని చెప్పబడుతుంది. కనుక దానం చేసేటప్పుడు స్వీకరించే వారి అర్హత, స్థితి, అవసరం వీటన్నింటినీ గమనించి చేయగలిగితే ధర్మం దానమై నీకు ధన్యతనిస్తుంది. అది తెలుసుకొని దాన ధర్మాల వైశిష్ట్యాన్ని గుర్తించి జీవితంలో చేసే కర్మల యొక్క ఫలితాన్ని సక్రమంగా మార్చుకుంటూ అత్యుత్తమమైన స్థితికి చేరుకునే ప్రయత్నమే దాన ధర్మముల యొక్క విశేషం. శివపురాణంలో ఈ దాన ధర్మాల గురించి విశేషంగా వివరించడం జరుగుతుంది. ఆ విశేషాలు తెలుసుకుంటూ దాన ధర్మాలు చేస్తూ జీవితాన్ని శ్రేయో మార్గంలో నడుపుకునే ప్రయత్నం చేద్దాం.